వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్. ఆదివారం నిర్వహించే నీట్ పరీక్షకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. చెన్నూరు పట్టణ పోలీసుల తనిఖీలో గంజాయితో పట్టుబడ్డ 4 యువకులు. 160 గ్రాముల గంజాయి ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ నెల 21న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నిర్వహిస్తున్న నీట్ పరీక్ష కేంద్రాలను ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలతో పాటు ఇతర పరీక్ష కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మంచిర్యాలలో ఈ నెల 21న ఆదివారం 4 పరీక్ష కేంద్రాలలో నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు, పరీక్ష ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నీట్ పరీక్షను 4 కేంద్రాల్లో మొత్తం 1204 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 ప్రకారం 4గురికి మించి గుంపులు గుమికూడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్రాల్లో విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లకు కమిటీ ద్వారా ప్రత్యేక సూచనలు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకురావద్దని సూచించారు. తల్లిదండ్రులు పరీక్ష ప్రారంభ సమయానికి ముందుగానే విద్యార్థులతో కలిసి కేంద్రాలకు చేరుకొని పోలీసులకు సహకరించాలని కోరారు. గతంలో కూడా నీట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లే ఈసారి కూడా పోలీస్ శాఖ, పరీక్ష నిర్వహణ సంస్థ, విద్యార్థుల సంస్థల సిబ్బంది, రెవెన్యూ శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి జిల్లాలో నీట్ ఎగ్జామినేషన్ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ఆర్ ప్రకాష్, పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, ఇతర అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నీట్ రీ ఎగ్జామినేషన్ ఉన్నాయి. లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యి వల్ల మళ్ళీ రీ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి. మా దగ్గర టోటల్ 1204 స్టూడెంట్స్ ఎగ్జామ్లో చేస్తారు. 5 సెంటర్స్ ఉన్నాయి. అన్ని సెంటర్లో, అన్ని రూమ్లో సీసీటీవీ కెమెరా పెట్టడం జరిగింది. అన్ని రకాల అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఏజెన్సీ ఫ్రిస్కింగ్ సంబంధించిన, ఏజెన్సీ సంబంధించిన అండ్ క్వశ్చన్ పేపర్స్ ఎట్లా తీసుకురావాల్సింది అన్ని రకాల ఫుల్ ప్రూఫ్గా సిస్టమ్ బట్టి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం కూడా మనం పగడబందీగా నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేశాము. ఈసారి కూడా ఇంపార్టెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్, నీట్ సంబంధించిన కండక్టింగ్ ఏజెన్సీ తోటి, మా ఉన్న కాలేజ్ సంబంధించిన, స్కూల్ సంబంధించిన స్టాఫ్ అండ్ రెవెన్యూ సిబ్బంది సంబంధించిన అందరూ కలిసి ఖచ్చితంగా పగడబందీగా మంచిర్యాల జిల్లాలో నీట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. విజిట్ చేసాము. సండేకి నీట్ రీ ఎగ్జామ్ ఉంది. ఈ ఎగ్జామ్కి బందోబస్తు ఎట్లా జరగాలి అది చూసుకోవడానికి కలెక్టర్ గారితో డిస్కస్ చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సరిగా బందోబస్తు
మెయిన్గా మనకు రావాల్సిన ఎగ్జామ్లో మోస్ట్లీ లేడీ క్యాండిడేట్స్ ఉంటే ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటే ఆ విధంగా మనం బందోబస్తులో ఎక్కువ శాతం ఇది ఉమెన్ కానిస్టేబుల్స్ హోంగార్డ్ పెట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా సేఫ్గా క్వశ్చన్ తీసుకురావడానికి క్వశ్చన్ ఆన్సర్ పేపర్ మళ్ళీ సేఫ్గా డిపాజిట్ చేయడానికి కావాల్సిన బందోబస్తు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మనం డిస్కస్ చేశాము. సేఫ్గా సెక్యూర్డ్గా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మా డిపార్ట్మెంట్ వైపు మా డీసీపీ గారు మా ఐసీపీ గారు అందరు కలెక్టర్ గారు చెప్పిన డైరెక్షన్స్ పరంగా వీ ఆల్ విల్ వర్క్ ఇన్ కోఆర్డినేషన్. థ్యాంక్ యూ. ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న భవన నిర్మాణ సంఘ కార్మికుల బంద్కు ఐక్యంగా అందరూ మద్దతిస్తూ బంద్లో పాల్గొనాలని భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రం నుండి శ్రీరాంపూర్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు పడాల రామన్న, ప్రధాన కార్యదర్శి మక్కా మురళీమోహన్ మాట్లాడుతూ 15వ తేదీ నుంచి నిర్వహిస్తున్న బంద్కు కార్మికులందరూ ఐక్యంగా ఉంటూ మద్దతిస్తూ బంద్ పాటించాలని తెలిపారు. సంఘం ప్రకటించిన బుక్కు రేట్ల ప్రకారమే పనులు నిర్వహించాలని, సంఘ సభ్యులు ఎవరు కూడా సంఘ నియమ నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయరాదని, 20వ తేదీ వరకు ఐక్యంగా ఉండి బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. సంఘం సభ్యులందరూ ఐకమత్యంతో ఉండి కూలీ గుత్తా రేట్ల బుక్కును అనుసరించి మాత్రమే పని చేయాలని వారు తెలిపారు. ఈ యొక్క బంద్ 20వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సంఘం కోశాధికారి బింగి టీకయ్య, ఉపాధ్యక్షులు అరకల మధునయ్య, ఉప కార్యదర్శి మామిడి శ్రీనివాస్, భవన నిర్మాణ సంఘం సభ్యులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత కోసం ఇది బంద్ పెట్టడం జరిగింది. ఈ ఇబ్బందులు ఎట్లా అంటే మన గుర్తుపట్టేటోళ్ళు ఫస్ట్ మాట్లాడుకునేటప్పుడు బుక్ రేటు మాట్లాడుకోకుండా తక్కువ చేసి మాట్లాడుకొని మధ్యలో మళ్ళీ సంఘాన్ని బదనాం చేస్తూ సంఘాలకు పంచాయతీలు రావడం, వారానికి 4-5 పంచాయతీలు రావడం, ఇంటి వాళ్ళు మాకు పని చేస్తలేరని వాళ్ళు, పైసలు ఇస్తలేరని వీళ్ళు, ఈ పంచాయతీల కోసం కొంత ఇబ్బందులు అవుతున్నాయి. దానికి ఒకే రేటు ఉండాలని మేము బుక్కులు కొట్టించుకొని సంఘాన్ని 40 ఏళ్ళ నుండి ఇలా భవన నిర్మాణ సంఘం సుతారి సంఘం ఇక్కడ కొనసాగుతుంది. 40 ఏళ్ళ నుండి లేనిది ఈ రోజులలో ఈ 4-5 ఏళ్ళల్లో మరీ విపరీతంగా ధరలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకొని ఓనర్లను ఇబ్బంది చేస్తూ వాళ్ళు ఇబ్బంది పడుతూ మా సంఘానికి ఈ పంచాయతీలు రావడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనందరం కలిసికట్టుగా ఉండాలి, ఒక రేట్ అనేది ఉన్నది, ఆ రేటు ప్రకారం పనిచేసుకోవాలి అని ప్రతి ఒక్క హెడ్ మేస్త్రికి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ప్రతి ఏరియా మాకు సపోర్ట్ చేస్తూ గద్దెరాగడి, రామకృష్ణపూర్, శ్రీరాంపూర్, సిసి, బీజెన్, ఇటు నస్పూర్, మనకు ఆజీపూర్, దొనమండ, ఈ అన్ని వర్గాల వాళ్ళు మన సంఘానికి సపోర్ట్ చేస్తూ ఇవాళ సిసి, నస్పూర్, శ్రీరాంపూర్ అటు తిరగడం జరుగుతుంది. సంపూర్ణ మద్దతు పలుకుతూ మన శ్రీరాంపూర్ ప్రెసిడెంట్ వెంకన్న అందరినీ అక్కడ జమ చేసుకొని ఆయన కూడా తిరగడానికి సన్నద్ధమై ఉన్నారు కాబట్టి మేమందరం అక్కడికి బయలుదేరడం జరుగుతుంది. మన సుతారి సంఘం నుండి 4 రోజులు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. సంపూర్ణంగా బంద్ ఉండి అందరూ మంచి మనసుతో సంఘం చెప్పిన విధానాన్ని పట్టించుకొని చేస్తే ఇవాళ ఇబ్బంది అవుతుంది, మాకు కూలీలు మునుగుతున్నాయి, మాకు పని లేకుండా అయింది, ఇవాళ వారం రోజులే మాకు అది ఇది అని చెప్పి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. అది మన కోసమే ఇబ్బంది, మన కోసమే ఏదైనా కూడా మన కార్మికుల కోసమే ఈ బంద్ అనేది పెట్టినాం. ఇవాళ కష్టం ఉంటుంది, రేపు సుఖం ఉంటుంది, ఎప్పటికీ ఒక తీరే ఉండదు కదా. ఇలా బుక్ రేట్ చేసుకుంటే ఈ ఇబ్బందులు రావు, మనం బుక్ రేట్ ప్రకారం పోతే అందరం మంచిగా బతుకుతాం, అన్నీ మంచిగా జరుగుతాయి అనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మొన్న పోయిన 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు భవన నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో బంద్ ప్రకటన ఇచ్చాం. ఆ బంద్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఐకమత్యమే మన బలం, సంఘ నిర్ణయమే మన విధానం అనే ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఈ భవన నిర్మాణ సంఘ సభ్యులు, కార్మికులు ప్రతి ఒక్కరూ కూడా ఐకమత్యంతో ఉండి సంఘంలో నిర్ణయించినటువంటి రేట్ల ప్రకారమే పనిచేస్తూ ఏకరూపిత కలిగి ఉండాలని చెప్పేసి, సంఘం యొక్క బలోపేతానికి అందరూ కృషి చేయాలని చెప్పి సరైనటువంటి యజమానులతోటి పనులు ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు సరైనటువంటి అగ్రిమెంట్ల విధానాన్ని అనుసరించి సంఘం బలోపేతానికి ప్లస్ మన ప్రతి ఒక్క కార్మికుడి యొక్క ఔన్నత్యానికి పాటుపడాలని చెప్పేసి మేము పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు 4వ రోజు కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా సహకారాన్ని అందిస్తూ సంపూర్ణ బంద్కు మద్దతిస్తూ ప్రతి ఒక్క కార్మికుడు సంపూర్ణమైనటువంటి పనులు నిలిపేసి సంపూర్ణంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. శ్రీరాంపూరు, సిసి, అదేవిధంగా నస్పూర్ వాటిపైన ఏంటంటే మనము అక్కడ ఉన్నటువంటి సంఘాలను కలుపుకొని ర్యాలీగా
ప్రతి ఒక్క కార్మికుడికి తెలిసేలాగా ర్యాలీ నిర్వహించి మళ్ళీ సంగం భవనం కాడికి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ భోజన సదుపాయం కలిగిస్తూ ప్రతి కార్మికుని కూడా కలుపుకొని ఐకమత్యమే మన బలం, ఐకమత్యమే మన విధానం, సంఘ నిర్ణయమే మన విధానమైన ఒక కార్యక్రమం పట్ల ప్రతి ఒక్కరం కూడా ఐకమత్యంతో ఉండి ఈ బంద్ని కొనసాగిస్తూ శనివారం వరకు ఈ బంద్ని కొనసాగించాలని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో చెరువు కట్ట సమీపంలో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో 4 యువకులు గంజాయితో సహా పట్టుబడ్డారు. పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 4 యువకుల వద్ద నుండి పోలీసులు 160 గ్రాముల గంజాయి, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్, 1500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ బన్సీలాల్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ బన్సీలాల్ మాట్లాడుతూ గంజాయికి బానిసలైన పట్టణానికి చెందిన 2 యువకులు కోటపల్లి మండలానికి చెందిన ఒక వ్యక్తి వద్ద నుండి గంజాయి కొనుగోలు చేశారని, అందులో ఒకరు మహేంద్ర బాలుడు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు. పిల్లల పట్ల వారి తల్లిదండ్రులు దృష్టి సారించి చెడు వ్యసనాలకు బానిసలవ్వకుండా చెడు మార్గంలో వెళ్లకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. గంజాయి సేవించినా విక్రయించినా తమకు సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్నం సమయంలో మా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెన్నూరు పట్టణంలో నేను, మా ఎస్ఐ శ్యామ్ పటేల్, అదేవిధంగా సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేసి ఉండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక 4 వ్యక్తులు చెరువు కట్ట సమీపంలో అనుమానాస్పదంగా కనిపించినారు. వెంటనే వాళ్ళని పట్టుకొని చెక్ చేయగా వాళ్ళ దగ్గర 160 గ్రాముల గంజాయి, 2 గంజాయి దొరికింది. వెంటనే విచారించగా ఈ చెన్నూరు పట్టణానికి చెందిన నితిన్, క్రాంతి మరియు ఒక మైనర్ బాలు, ఈ 3 గంజాయికి అలవాటు పడి తరచూ గంజాయి సేవిస్తూ వాళ్ళు ఈరోజు గంజాయి సేవించడానికి గాను ఎదురు బంధానికి చెందిన దీపక్ అనే యువకుని దగ్గర గంజాయి కొనుగోలు చేస్తుండగా పట్టుకున్నాం. సో వాళ్ళ వద్ద 160 గ్రాముల గంజాయి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని పంచనామా నిర్వహించిన అనంతరం ఇక్కడ పంచనామా చేసి వాళ్ళ దగ్గర నుంచి 160 గ్రాముల గంజాయి, ఒక బైకు, ఫోను, 1500 రూపాయలు క్యాష్ ఇవి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని కొచ్చి పోలీసుని పట్టుకొచ్చి కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం గౌరవ కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఇందులో విషయం ఏంటంటే, ఈ మైనర్ బాలుడు ఎవరైతే ఉన్నాడో 17 సంవత్సరాల బాలుడు, ఇతను గతంలో కూడా ఇతనిపై గంజాయి కేసు ఉంది. అదేవిధంగా గత 1.5 months బ్యాక్ అతన్ని టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ చేస్తే అతను డిఅడిక్షన్ సెంటర్ పంపడం జరిగింది. అతను 15 రోజులు డిఅడిక్షన్ సెంటర్లో ఉన్న తర్వాత కూడా మరలా వచ్చి ఇదే గంజాయి సేవించడానికి అతను ఉపక్రమించాడు. కాబట్టి అతనిపై కూడా ఈసారి కేసు నమోదు చేసి జూనియర్ కోర్టు ముందు హాజరుపడటం జరుగుతుంది. ఈ పిల్లలు యొక్క తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, ఏంది యువకులు వాళ్ళని తరచూ గమనిస్తూ ఎవరైనా చెడు అలవాట్లకు బానిస అవుతున్నారా లేదా వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారా, ఎవరైనా గంజాయి సేవిస్తున్నారు ఇట్లా అనుమానం కలుగుతూ మాకు పంపిస్తూ వాళ్ళని టెస్ట్ చేయించి డిఅడిక్షన్ సెంటర్ పంపించడం జరుగుతుంది. లేదా వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే కేసులు నమోదు చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా మందమరి టోల్గేటు ఆర్క్ లైట్ కాంట్రాక్టు కార్మికుల జీతాలు ఇవ్వలేదని ఆందోళన చేపట్టారు. అదాని సంస్థ గత 3 నెలల నుండి జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని, పీఎఫ్ కూడా ఇస్తలేదని ఆరోపిస్తున్న సిబ్బంది కార్మికులకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే కార్మికులపై దాడి చేసిన టోల్ ఇన్ఛార్జ్ సతీష్, ఒక కార్మికుడు శశికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలిపితే అదాని సంస్థ అధికారులు వేధింపులకు గురిచేస్తూ విధుల నుండి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న కార్మికులు. రక్తం రన్ సార్ నాకు జీతం తక్కువ పడ్డది. నేను చేసే గ్రెయిన్ ఆపరేటర్ పని చేస్తాను. యాక్సిడెంట్లు అయితే నేషనల్ హైవేస్ యాక్సిడెంట్లు అయితే ఇరిగినట్టే తీసేటప్పుడు నాకు జీతం తక్కువ పడ్డది. నువ్వు ఇన్ఛార్జ్ చేస్తున్నా అన్నప్పుడు నేను వచ్చి నిన్ను అడగకపోతే నేను ఎవరిని అడగాలి సార్? ఇన్ఛార్జ్ అని చెప్పి నన్ను పైసలు జీతం అడిగినందుకు నన్ను కొట్టుడు చేసుడు, ఈ కొట్టి ముక్కు వల్ల కొట్టింది సార్. నాకు ఇంకా మ్యారేజ్ కాలే, నాకు 3 సిస్టర్లు, నేను పొద్దుగల వేసుకుంటే బతకటోని.
మేము నాకు ఏది ఉంటుంది కారం వేసుకొని వస్తా రోజు పొద్దుగాల. సతీష్ అన్న క్యాండిడేట్కి నేను 2 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇట్లనే చేస్తాడు. ఇంతకుముందు 4 నెలల జీతం ఇవ్వాలి, పైసలు అడిగినందుకు ఇప్పుడు బ్లడ్ కూడా సార్ ఇక వాడిపోయింది, వీడియోలు ఉన్నాయండి. ఇక ఎంత అవుతుందో నాకు ప్రైవేట్లో చెప్పమని చెప్పండి, లేదంటే నేను అటెండ్ మర్డర్ కేసు పెట్టిస్తాను సార్. నా ఏమున్నా సార్, నేను చేసుకుంటే బతికటోని. ఈయనంటే ఇదే సార్, ఏం చెప్పినా పట్టించుకోడు. ఇప్పుడు మాకు ఇన్ఛార్జ్ వచ్చిండు కొత్త సందీప్ సారు, ఆయన ఏమనంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పి, ఆయన కొత్తగా ఆయనకి ఏం తెలియదు. ఇప్పుడు ఈయన పాత అయినా కానీ చెప్పాలి కదా, మరి పలానోడు ఇది ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఆయన ఏమున్నది, ఆయన మా ఇన్ఛార్జ్ సార్ కొత్తగా వచ్చిండు, మా కంపెనీ నుంచి పంపించిండు, ఆయన ఏం లేదు. ఇప్పుడు సతీష్ అన్ననే మొత్తం మీద వేసుకొని చేసినప్పుడు ఆయననే మెయింటైన్ చేయాలి. అది తప్పు అయినా ఇప్పుడు పెద్ద మనిషి తనం చేసినప్పుడు ఏది వచ్చినా కానీ మనం చేయాలి కదా సార్. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు నేను అడిగినందుకు నన్ను కడం పెట్టి కొట్టిండు, నాకు ముక్కు వలిగింది, నాకు ముగ్గురు అక్క వెళ్ళాలి, నేను ఒక్కని అయితే మా ఇంట్లో తినాలి. మరి నా పరిస్థితి ఏంది చెప్పు, నాకు చచ్చిపోతే నా పరిస్థితి ఏంది చెప్పండి సార్. మంది వస్తారు, మా వాళ్ళు అది మా వాళ్ళు ఇది అని చెప్పేసి ఆయన మొత్తం రోజు చెప్పుకుంటాడు. ఇక్కడ ఎన్ని నెలల నుంచి పని చేస్తానా, నేనేం పని చేసినా మీరు ప్రతి ఒక్కసారిని అడగండి పోలీస్ స్టేషన్లో పోయి, అలా చెప్తారు, ఎస్ఐసారే చెప్తాడు. నేను అవసరం లేదు నేను 100 మందిని పిలుస్తానంటే 100 మందిని పిలుచుకోండి సార్. మన నమ్ముర్రి, నా ముగ్గురు అక్క ఇళ్ళని చాది అలా పెళ్లి చేసి ఇవ్వరు, మా అమ్మని కాదు నేనేం చేయాలి. పైసలు అడిగినా మీ అమ్మకి తెలిసి స్టోర్ ఎట్లుంటుంది? మా అమ్మకి వెళ్తే వేరే అవుతుంది. నేను ఏ పరిస్థితి అయినా కానీ మా ఇంటి దాకా ఫోన్ చేసిన అక్క చెల్లె ఉన్న అమ్మ తెలుసా. యోగా సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, అనేక రకాల రుగ్మతలను నివారించుకోవచ్చునని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ సొత్కు సుదర్శన్, డైరెక్టర్ పుస్కూరి నరసింగరావు, చైర్పర్సన్ పోలు శ్రీనివాస్ అన్నారు. విలేజ్ మందమర్లోని రామాలయం సమీపంలో నిర్వహించిన ఉచిత యోగా శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. నరసింగరావు, ప్రణతి దంపతుల ఆధ్వర్యంలో మీనాక్షి యోగా పిరమిడ్ ధ్యాన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యోగా పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి పెంచుకొని దానిని నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగాతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు జీవనశైలి వ్యాధులను కూడా నియంత్రించుకోవచ్చునని యోగా శిక్షణ కార్యక్రమం ముగియనున్న నేపథ్యంలో మందమరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శిక్షణలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అదే విధంగా ఈ శిక్షణలో పాల్గొన్న పిల్లలందరికీ యోగా పట్ల ఆసక్తి చూపాలని కన్సలేషన్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్లు కోంపల్లి లలిత, మీనాక్షి, లయన్స్ క్లబ్ సెక్రటరీ జాకీర్ హుస్సేన్, తాడికొండ లూథర్ భూపాల్, బింగి రాజన్న, ఆలయ పూజారి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మొట్టమొదటిగా ఈ యోగా దీన్ని ప్రారంభించిన మా భాగ్యలక్ష్మి మేడం గారికి ధన్యవాదాలు. సత్యప్రియ మేడం గారు, మా ప్రణిత మేడం గారు, వీరు ముందుపడి లత మేడం గారిని, మీనాక్షి మేడం గారిని ముందర పెట్టి ఈ విలేజ్గా పేరున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక్క పట్టణాలలో నేర్చుకునేటువంటి పిల్లల్ని ఎంత చురుగ్గా తయారు చేస్తారో అంత చక్కగా తయారు చేయడం జరిగింది. అందుకే మాకు కూడా సంతోషం అనిపించింది. సార్ కూడా మా లయన్స్ క్లబ్ డైరెక్టరు. అంతకంటే ముందు మా గోనె శ్యామసుందరరావు సార్ మాకు ఇక దేవుళ్ళలాగా చాలా గొప్పవారు. లయన్స్ క్లబ్లో గవర్నర్ స్థాయి మనిషి. అంత చక్కటి అనుభవం, నేనంటే బాగా ప్రేమ. అనుకోకుండా మాకు సారు శ్యామసుందరరావు సారు, హనుమంతరావు సార్ నాకు ఎట్లా పరిచయము, వీళ్ళెట్లా అట్లా పరిచయం, కానీ వీళ్ళింట దగ్గర ఈ రకంగా రిలేషన్ నాకు తెలియదు. తర్వాత లయన్స్ క్లబ్లోకి వచ్చినాక తెలిసిపోయింది. ఈ రకంగా నేనైతే అదృష్టవంతంగా భావిస్తున్నాను. ఇప్పుడు చిల్డ్రన్స్ మీరంతా కూడా చక్కటి ప్రోగ్రాం చేయడం వల్ల మరి నరసింహరావు సారు, మేడం గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. సార్ కూడా లయన్స్ క్లబ్ డైరెక్టర్ కాబట్టి మన లయన్స్ క్లబ్ నుంచి పిల్లలకు ఏదైనా చక్కటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మరి భాగ్యలక్ష్మి అక్కగారు వచ్చి చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది 5 రోజులు. దాన్ని కంటిన్యూగా నడిపించేటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. మరి ఈ చిన్నజీయర్ స్వామి గారి ఆశీస్సులతోని పవిత్రమైనటువంటి రామాలయంలో మనం ఇది చేసుకోవడం
చాలా గర్వించదగ్గటువంటి విషయం. కాబట్టి మనమందరం కోరుకున్న లయన్స్ క్లబ్ నుంచి ఏంటంటే భయము, భక్తి, ప్రేమ, సేవా గుణం, చదువుకునే తత్వం ఉండేటువంటి మనస్తత్వం ఉండాలనేది మా లయన్స్ క్లబ్ సిద్ధాంతం. కాబట్టి లయన్స్ క్లబ్ అనేది 210 దేశాలలో 109 సంవత్సరాల చరిత్ర కలిగిన లయన్స్ క్లబ్. ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి ప్రాణ నష్టం జరిగినా కరగకుండా, ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా డాక్టర్ల కంటే ముందు లయన్స్ క్లబ్ అక్కడ ఉంటుంది. అనారోగ్యమైన వాళ్ళకు మాత్రం డాక్టర్లు ఉంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం, వాళ్ళకి ఆపదలను ఆదుకోవడం కోసం లయన్స్ క్లబ్ ఉంటుంది. కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఈ 40 రోజులు, దాదాపు 40 రోజులు మీరు ఇంత చక్కగా పిల్లలు నేర్చుకొని చాలా చక్కగా మీరు మాట్లాడుతూ ఉంటే, మీరు అవన్నీ చేస్తూ ఉంటే, ధ్యానం కానీ యోగా కానీ నేర్పించడం నిజంగా కూడా మందమరి ప్రాంతంలో ఈ డిస్టిక్ చుట్టుపక్కల మంచిర్యాల జిల్లాలో కొంపెల్లి రమేష్ గారు, కొంపెల్లి లత మేడం గారు ఈ ధ్యానం అనేది, యోగా అనేది మొట్టమొదటి నేర్పించడం జరిగింది. మేము చాలా సంతోషపడ్డాం. ఇక్కడికి వచ్చినాక నాకు తెలిసింది మీనాక్షి మేడం కూడా ఇంత చక్కగా చెప్పగలుగుతారా, యోగా అనేది నేర్చుకోగలిగితే మేడం, ఇంకో మేడం ఉన్నారనేది నాకు అర్థమైపోయింది. కాబట్టి మీరు పిల్లలు చక్కగా, నాకు సంతోషంగా ఉన్నది. ఈ యోగా ధ్యానం అనేది మీకు ఎంత ఉపయోగపడుతుందంటే, ఈ ధ్యానం యోగా వల్ల మీరు ఒక సిస్టమేటిక్గా, ఒక క్రమశిక్షణగా మంచిగా తయారవుతారు. మీకు చెడు అలవాట్లు కాకుండా, వేరే పిల్లలతో ఆటల పాటలతో వేరేగా తిరగకుండా, మీరు స్కూల్కి వెళ్ళొచ్చిందంటే పొద్దున్న లేవగానే ధ్యానం చేస్తారు, యోగా చేస్తారు. స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత హోంవర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం యోగా ధ్యానం చేస్తారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం బొక్కలగుట్ట గ్రామంలో ఈరోజు ఊరు పోచమ్మ తిరుగువారం బోనాల వేడుక అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నిక కాబడ్డ సర్పంచ్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో సుమారు 216 బోనాలను ఎత్తుకొని గ్రామంలో పలు వీధుల్లో డప్పు చప్పుల్లా, శివశక్తుల ఆటపాటలతో పోచమ్మ మందిరం వద్ద వరకు బోనాలను తీసుకువచ్చి వారి మొక్కులను తీర్చుకున్నారు. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు ఊరు కట్టడి గ్రామ దేవతల పూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, ప్రతి ఏటా వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలకు, రైతులకు, వారి పిల్ల పాపలకు కొదువు ఉండకుండా గ్రామ దేవతలను పూజించడం ఆచారంగా వస్తుందని వారు తెలిపారు. అందరికీ ఒక నమస్కారం. మొన్న ఆదివారం రోజు మా ఊరు ఒలిసినందుకు, ఈరోజు తిరువారం చేసడానికి అందరు ప్రజలు వచ్చినందుకు మా యొక్క ధన్యవాదాలు. జై పోచమ్మ తల్లి. మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని ఈ బొక్కలగుట్ట గ్రామంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఊరకొల్పు, పోచమ్మ తల్లికి ఊరకొల్పు కార్యక్రమాన్ని గ్రామస్తులందరం కలిసి చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మా బొక్కలగుట్ట గ్రామం పాడి పంటలతోటి నిండుకున్నటువంటి గ్రామం. పాడి పంట, పిల్లా చెల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు పండాలని, సమృద్ధిగా వర్షాలు కులవాలని, రైతులందరికీ కూడా సకాలంలో విత్తనాలు నాటుకున్నప్పుడు వరుణదేవుడు సహకరించి అందరు పంటలు కూడా పండి అందరూ ఆర్థికంగా ఎదగాలని చెప్పి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి భూలక్ష్మి, మహాలక్ష్మి, ఎల్లవ తల్లి, పెద్దమ్మ తల్లి, తర్వాత పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి, భీమన్న దేవుడు, మైసమ్మ తల్లి, ఇవన్నిటికి కూడా 5 సంవత్సరాలకు ఒకసారి మేము కొలుపుకొలుస్తాం. ముఖ్యంగా ఇప్పుడు మా గ్రామంలో కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు, మహిళలు ప్రతి ఇంటింటికి అందరు సహకారం తీసుకొని ఈరోజు ఊరపోచమ్మ తల్లి కొలుపును పోయిన ఆదివారం మేము చేసుకోవడం జరిగింది. ఈరోజు తిరుగువారం పేరట ప్రతి ఇంటి నుంచి ఒక బోనం తీసుకొని మహిళా అక్కయ్యలందరూ కూడా అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని చెప్పి చేస్తూ ఉన్నారు. అందరు కూడా మహిళా అక్కయ్యలందరూ కూడా మన ప్రతి ఇల్లు చల్లగా ఉండాలి, కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలి, పాడి పంట బాగుండాలి, సమృద్ధిగా వర్షాలు పడాలి అని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలన్నింటికి పూజలు చేసుకుంటూ, ముఖ్యంగా మాకు ఏదైతే ఆడబిడ్డలు అనుకుంటామో మా గ్రామానికి పిలవంగానే వైశాలి గారు, ముఖ్యంగా మనకి ఎప్పుడైతే గాంధారికలకు వస్తుంటారో వాళ్ళు వైశాలి గారు కూడా స్వచ్ఛందంగా అమ్మవారికి నేను కూడా మొక్కు చెల్లించుకుంటాను వచ్చింది. కాబట్టి వారికి కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఇంటింటికి అందరు ఆరోగ్యాలతో ఉండాలి, అందరూ కూడా పాడి పంటలు పండి చల్లగా ఉండాలని పోచమ్మ తల్లికి మేమందరం కూడా ఈరోజు బోనాలు 216 బోనాలు తీసి ఘనంగా నిర్వహించినందుకు దీనికి సహకరించినటువంటి సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, అక్కయ్యలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అమ్మవారు మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని వేడుకుంటా ఉన్నాం. జై భవానీ, జై భవానీ,
ఈ ఊరి రైతులకు మహిళా అక్కలకు ఈ ఊరి పెద్ద మనుషులకు సర్పంచ్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మా ఊళ్ళో ఊరుకొలుపు అవమానంగా జరిగింది. ఇవాళ తిరుగువాలని చేస్తాను. 216 బోనాలతోటి శివశక్తులు ఇల్లవ తల్లి, మల్లన్న దేవుడు, రాయేశుడు, ఆ మైసవ తల్లి వీళ్ళందరితోటి మేము సహకరించి ఊరు మీద మంచిగా ఘనంగా చేసుకుంటా ఆటపాటలు చేసుకుంటా పోషవతల దగ్గరికి వచ్చినాం. మాకు అందరికి ఆనందంగా ఉంది. సూపర్ ఆనందంగా ఉంది మాకు అందరికి. 5 ఏళ్ళకి ఒక్కసారి మేము మళ్ళీ ఇట్లనే కొలుసుకుంటాం. ఊరందరినీ సంతోషంగా ఉంచు. మేము 5 ఏళ్ళు కొలుసుకొని ఇప్పుడు 6వ సంవత్సరం నిండింది. 6వ సంవత్సరానికి మేము మళ్ళీ కొలిచినాము. ఇదే మా కిషనయ్య గారే మళ్ళా జమ చేసి మళ్ళా మందిరందరూ చేస్తాడు. నేనే చెప్తా, ఆయనే చేస్తాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆదివారం నిర్వహించే నీట్ పరీక్షకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. చెన్నూరు పట్టణ పోలీసుల తనిఖీల్లో గంజాయితో పట్టుబడ్డ 4 యువకులు. 160 గ్రాముల గంజాయి ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.